ఎందుకనా పూజ ఊటీ నుంచి పరిగెత్తుకొచ్చిందో. క్లియర్ గా ఉన్న మన రూట్ లో ఓ స్పీడ్ బ్రేకర్ వేసినట్టు అయిపోయింది. ఆ పిల్లని నువ్వు లవ్ చేస్తున్నట్టుగానే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నా లవ్ ని నువ్వెందుకు అర్థం చేసుకోనంటావు? ఇవన్నీ చూసావా సుబ్రహ్మణ్యం? నీతో కలిసి తీయించుకున్న ఫోటోలన్నీ ఎంత ప్రేమగా దాచుకున్నానో. పూజ కంటే నేనే నీకు సరైన జోడిని. సుబ్రహ్మణ్యం, ఐ లవ్ యు రా. ఇప్పుడైనా గౌతమ్ని అర్థం చేసుకున్నావా? నువ్వే ఇంకా అతని శత్రువుగా భావిస్తున్నావు. నడవలేనప్పుడు కూడా నీకోసం హాస్పిటల్లో పర్మిషన్ తీసుకుని నీ మీద కేసు లేకుండా నిన్ను బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీకు డబ్బు అవసరమైతే నన్ను అడగొచ్చుగా. నువ్వు ఊటీలో నేను అడగకుండానే కావాల్సినంత డబ్బు ఇచ్చావుగా. నేను పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాననేది ముందు ముందు నీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నన్ను క్షమించావు. నువ్వు చెప్పినట్టుగానే గౌతమ్ చాలా గొప్పోడు. ఇకపైన హాస్పిటల్లో నేనే అతనికి హెల్ప్గా ఉంటాను. ఏంట్రా, ఎందుకురా నవ్వుతున్నావు? అంతలోనే పూజతో కలిసి డ్యూట్లు పాడేస్తున్నావా? సెంటిమెంట్ పేరుతో పూజని దక్కించుకోవాలని చూస్తున్నావా? అప్పుడప్పుడు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. నన్ను జోకర్ని చేశానని సంతోషమా? నేను జోకర్ని కాదురా, నేను నిన్ను తొయ్యకుండానే తోశానని అందరిని నమ్మించావు కదా. అందుకే నేను అప్పుడు చెయ్యని పని ఇప్పుడు చేసి వెళ్దామని వచ్చాను. ఇక్కడి నుంచి పడితే ఎలా ఉంటది? ఒక్క ఎముక కూడా మిగలదు కదా. అలా భయపడితే ఎలా గౌతాం? భయపడ్డావనుకో ఆటలో గెలవలేవు. ఈ సుబ్రహ్మణ్యానికి ఆడటం తెలుసు, ఆడించటము తెలుసు. వింటానా? గౌతమ్ని ఉదయాన్నే డిశ్చార్జ్ చేసామే. డిశ్చార్జ్ చేశారా? అవును, రాహుకాలం రావడానికి ముందే తను ఎలాగైనా డిశ్చార్జ్ చేయమని గొడవ చేశాడు. అందుకే డిశ్చార్జ్ చేశాం. ఎక్కడికి వెళ్ళాడు మీకు ఏమన్నా తెలుసా? సారీ సార్, మాకు తెలియదు. థ్యాంక్ యూ డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ చేసుకోవచ్చా? ఓకే. హలో. రే గౌతమ్, నువ్వు చాలా తెలివైనవాడిరా. రాహుకాలం సాగుతో నేను రాకముందే హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయ్యావు కదా. సరే, అది వదిలేసాయి. ఇప్పుడు నేను ఫోన్ ఎందుకు చేశానో తెలుసా? ఇదే రాహుకాలం ముగిసేలాగా నిన్ను మళ్ళీ ఇదే హాస్పిటల్కి రప్పిస్తున్నాను. నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పొచ్చు కదమ్మా. ఊరికే ఆలోచించుకో. అవును, నువ్వు ఉదయాన్నే లేవగానే ఎరుపు రంగు టాబ్లెట్ ఒకటి వేసుకున్నావు కదా, అది హాస్పిటల్లో నర్సు పెట్టింది కాదు, నేను పెట్టింది. 5 నిమిషాల్లో మైకం కమ్మిందంటే మాత్ర కరెక్ట్గా పనిచేస్తున్నట్టు. 15వ నిమిషానికి నువ్వు చచ్చిపోతావురా. ఎందుకంటే అది మామూలు మాత్ర కాదు, పాయిజన్. లోక్కోడానికి ట్రై చేసి టెన్షన్ లో కార్ను దేనికి దాన్ని గుద్దేసి చావుకురా. ఆ తర్వాత నీకు శంక్. రే, ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. భయపడ్డావా? నేను నీకు ఇచ్చింది పాయిజన్ కాదు, కేవలం నిద్ర మాత్ర. ఇక్కడే కాల్చి చంపేస్తాను. ఏంటో ప్రధానికి కాలుస్తానంటావు? ఇంటికి తీసుకెళ్లి వయసులో ఇలాంటి తగని కాస్త బుద్ధి చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి. రాయిలాగా మీ నాన్న వచ్చాడు, క్షమాపణ అడుగు.